సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా మీరు ఆమె కోసమే ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ. ఇదిగోండి సుమన్ టీవీ నుంచి చాలా ముఖ్యమైన వ్యక్తి దొరరాజు గారు. ఆ పిల్లలిద్దరికి తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ అందించండి సార్. వాళ్ళు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అందించండి. నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిల్పా గారు. తెలుసు కదా, తను ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు పిలిచాము, ఆమె ఎందుకు మన స్టూడియోలో ఉన్నారనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమవుతుంది. ఒకసారి అయితే ముందు మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు శిల్ప? ఓకే ఓకే. పిల్లలు బాగానే ఉన్నారు. అయిపోయినాయేమో కదా కార్యక్రమాలన్నీ కూడా? పెద్ద కర్మ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ గా ఉంటాయి కదా, అది కొద్దిగా టైం పడుతుంది. ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. ముఖ్యంగా మీరు పిల్లల్ని కనీసం చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అసలు ఫైనాన్షియల్గా ఏమీ లేదు అని విన్నాను. కనీసం ఎవరు హెల్ప్ చేసేటువంటి పరిస్థితి లేదా? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మీ అంటే బుల్లితెర చాలా మంది ఉంటారు కదా ఆర్టిస్టులు. వాళ్ళు ఎవరన్నా రావడం కానీ ఏమన్నా హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎవరికైనా రావడం అట్లా ఏమన్నా ఉందా? యాక్చువల్గా 2 days బ్యాక్ సినీ గోరెస్ రామకృష్ణ గారు వచ్చారనమాట. ఓకే. సో చందుకి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో చందు చనిపోయినప్పుడు అతను లేరు, పూరి జగన్నాథ్ వెళ్ళారనమాట. సో వచ్చారు, వాళ్ళ యూనియన్ ఉంటుంది అందులో పోస్ట్ చేశారు. ఏదో మినిమల్ ఆర్టిస్ట్లు జస్ట్ రియాక్ట్ అయ్యారనమాట. అంతకుమించి ఎవరు రాలేదు. ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. సినీ గోరెస్ రామకృష్ణ గారే కొంచెం ఇనిషియేట్ తీసుకున్నారు అంతే తప్పితే ఇంకా వేరే ఎవరు రాలేదు. ఓకే. అసలు చందు గారి పేరు మీద పెద్దగా ఏమీ లేవని కూడా విన్నాను నేను. నిజమేనా? ఆస్తులు కూడా ఏం లేవు. ఎంత సంపాదించినా మాకు మినిమల్ గా ఒక 25 to 30K మధ్యలో ఇస్తారు అంతే. పర్ మంత్. మిగిలిందంతా వాళ్ళిద్దరు. ఇంకా మరి పిల్లలు స్టడీస్ అట్లా అంతా కూడా ఏమి పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఎలా అంటే పిల్లల స్టడీస్ పరంగా ఇనీషియల్గా ఒక అమౌంట్ కట్టేసి 4,000 per month అలా మేనేజ్ చేసుకుంటూ కట్టేవాడు. లేదు కుదరదు అంటే ఇంకా నాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేనేజ్ చేయడం అలా చేసుకొని ఇచ్చేసేవాళ్ళం. ఓకే. మీరైతే ఇప్పుడు ఏం జాబ్ అది కూడా చేయట్లేదు. యాక్చువల్గా నేను ఆఫ్లైన్ లో రీసెల్లర్ గా చేశాను అనమాట కొంతకాలం. నాకు శారీస్ కానీ జ్యువెలరీ రీసెల్లింగ్ బిజినెస్ చాలా స్కోప్ ఉంది అనమాట, నాలెడ్జ్ ఉంది. సో చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఫ్యామిలీకి సపోర్ట్ అంటే బయటికి వెళ్ళి చేసే పొజిషన్ లేదనమాట. పిల్లలను చూసుకోవడానికి చిన్న పిల్లలు, అబ్బాయికి ఏం తెలియదు, ఎవరు సపోర్ట్ లేరు. అమ్మ ఉన్నప్పుడు పాపను చూసుకునేది, నేను వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు అత్తయ్య మీద డిపెండ్ అవ్వలేను. అమ్మ లేదు, అత్తయ్య మీద డిపెండ్ కాలేను. ఎందుకంటే తను షుగర్ పేషెంట్, తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో మామయ్య ఎలాగో తనకు కూడా సెట్ అవ్వదు. పిల్లలను చూసుకోవడానికి మాత్రం లేడీస్ చూసుకున్నంత మగవాళ్ళు చూసుకోలేరు కదా, ఇబ్బంది. మళ్ళీ అత్తయ్య కూడా ఏ మినిట్ లో ఏమవుతుందో మనకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు 2 days ముందు midnight 11:30, 11:40కి నా దగ్గరకు వచ్చింది ఏడ్చుకుంటూ, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యాయి. సో ఎమర్జెన్సీగా విజయ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి తనకి డ్రిప్స్ ఎక్కిచ్చేసి మళ్ళీ తీసుకొని రావడం, నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అదంతా చేయడం. సో ఆల్ ఆఫ్ సడన్ తనకి ఏమవుతుందో కూడా మనం అలాంటి గెస్ట్ చేయలేం. వాళ్ళ మీద డిపెండ్ అయితే నేను అవ్వలేను కదా, పిల్లలను తన మీద వదిలిపెట్టేసి వెళ్ళలేను. సో అలా అని నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి అవ్వట్లేదు.
సో Okay. ఇంట్లోనే ఉండి చేద్దాము ఏదన్నా అనేసి అని అనుకున్నాను. ఇప్పుడు బాబుకి ఫుల్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. అంతకంటే ముందు హాఫ్ డేసే ఇప్పుడు ఏం బాబు. చదువుతున్నాడు బాబు? నర్సరీ మొన్నటి వరకు, ఇప్పుడు ఎల్కేజీ అనమాట. పాప? పాప 3rd స్టాండర్డ్, ఇప్పుడు 3rd స్టాండర్డ్కి వెళ్తుంది. సో Okay. నర్సరీ ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మేనేజ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు Hmm. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ డే షిఫ్ట్ ఫ్లెక్సిబుల్ 9 to 3:30 or 4:30 ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.